సో నిన్నటి క్లాస్లో మనం 3:14లోకి 3:14 చూసాము. సో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సో మనకి యజ్ఞాలకి వర్షాలకి తద్వారా మన జీవన విధానానికి సో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మనకి నిన్న మనం చూసుకున్నాం అనమాట. సో ఇక్కడ దేహాలన్నీ కూడా సకల కోటి జీవరాశులన్నీ కూడా ధాన్యంపై ఆధారపడి అన్నం మీద, ఆ ధాన్యము వర్షాల వల్లే ఉత్పత్తి అవుతాయి. ఆ వర్షాలు యజ్ఞాచరణ ద్వారా కురవగా యజ్ఞము కర్మ నుండి ఉద్భవిస్తుంది. సో ఇవాళ మన అందరూ దేహ పోషణ, సకల కోటి జీవరాశుల యొక్క దేహ పోషణ కేవలం వాటికి ఆహారం కావాలి, ఏదో ఒక రూపంలో భూమి నుంచే కావాలి వాటికి. సో అవన్నీ ఎలా వస్తాయి? వర్షాలు పడితేనే అన్ని కూడా. కానీ వర్షాలు కంప్లీట్ గా యజ్ఞం మీద ఆధారపడి ఉందన్నమాట. యజ్ఞం వల్ల వర్షాలు వస్తాయి. కానీ మనం అనుకునే కెమికల్ ఫార్ములా, లేకపోతే మనం అనుకునే కెమికల్ మిక్స్ చేసి ఏదో గ్యాసెస్ ఏదో మనం రకరకాలుగా కంబైన్ చేసి మనం ఏదో కృత్రిమంగా ఏదో మనం మేఘాలు సృష్టించి, అది అసలు యాక్చువల్గా అది పద్ధతే కాదు. దానివల్ల మనం ఇంకా ఎక్కువ పొల్యూషన్లోకి వెళ్ళి మనం ఇంకా ఎక్కువ జీవితాలు పాడు చేసుకుంటాం అన్నమాట. సేఫెస్ట్ వే అండ్ ప్యూరెస్ట్ వే అన్నమాట. స్వచ్ఛమైనటువంటి విధానం ఏంటి అని అంటే సో యజ్ఞాలని ఆచరించడం, అది దేవతలు కనిపించడం. బట్ ఆ యజ్ఞాలు ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు అంటే విద్యుత్ ధర్మాలు, ఎవరెవరు విద్యుత్ ధర్మాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఆ యజ్ఞానికి తోడ్పడే విధంగా మన మానవ సమాజం నిర్మించబడింది. భగవంతుడు మన మానవ సమాజాన్ని కూడా ఆ విధంగా నిర్మించాడు అనమాట. సో దట్ మనందరం కూడా ఆ యజ్ఞాలకు సహకరిస్తే, ఆ యజ్ఞాల ద్వారా వర్షాలు వస్తే, ఆ వర్షాల వల్ల ఆహారం వస్తే అందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో ఉన్న అందరూ కూడా దాన్ని హాయిగా స్వీకరిస్తారు. అందుకని ఇక్కడ ఓవరాల్ మనం చూసినప్పుడు కృష్ణుడే యజ్ఞ పురుషుడు, దేవతలంతా ఆయనలో భాగాలు. కేవలం ఆయన తృప్తిపరచగలిగితే సకల కోటి జీవరాశులు, దేవతలు అందరూ తృప్తి పడతారు. సో ఈ విధంగా యజ్ఞాచరణ చేయడం వల్ల పాత పాపాలు తొలగటమే కాకుండా కొత్త పాపాలు చేయకుండా చేసుకోగలం. అంటే ఆలోచనలు రావు. ఇంకా మళ్ళీ మనం పాప పనుల్లో నిమగ్నం అవ్వాలన్నటువంటి అలాంటి ఆలోచించి మనం విడుదలైపోతాం అన్నమాట. కాబట్టి కేవలం జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు భాషిస్తారు. జస్ట్ మన ప్రసాదం అన్నది కానీ మనం కానీ ఇవ్వగలిగితే, మన నైవేద్యం పెట్టి మనం తీసుకోగలిగితే డెఫినెట్ గా మన చైతన్యపరుస్తుంది అనమాట. మన ఆలోచన సరళం మారుస్తుంది. మనలో ఉన్న గుణాలు, రజోతమో గుణాల ప్రభావం నుంచి మనం సత్వగుణంలోకి, తద్వారా మళ్ళీ శుద్ధ సత్వగుణంలోకి మనం వెళ్ళిపోతాం అనమాట. భగవంతుని చేరుకునే స్థాయికి మనం వెళ్ళగలం అనమాట. ఎందుకంటే అంత పెను మార్పులు తీసుకొని వస్తుంది అనమాట ప్రసాదం. కాబట్టి భక్తులు ఎప్పుడైనా మనం దాన్ని గమనిస్తే ఒక నియమంగా పెట్టుకోగలిగితే, నేను ప్రసాదం మాత్రమే తీసుకుంటాను అని ఒక నియమం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా వ్యక్తులే కాదు, కుటుంబాలే కాదు, సమాజం మొత్తం మారిపోతుంది అన్నమాట. మనం ఇది ప్రాక్టికల్ గా మనం అనుభవించవచ్చు మన లైఫ్ లో కూడా. దాంట్లో ఎటువంటి ప్రసాదం అంటే అది మళ్ళీ కొత్తగా తయారు చేయడం, కొత్తగా మనం వెతుక్కొని ఎక్కడ ఏదో సమకూర్చుకునేది కాదు కదా. మనం రోజు ఖచ్చితంగా మనం ఆహారం తీసుకోవాల్సి, ఆ ఆహారం తీసుకునేదో భగవంతునికి ఒక 5 నిమిషాలు మనం ఆయనకి అర్పించి మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా పెను మార్పులు జరుగుతాయి అన్నమాట అతి త్వరలో. అట్లానే సకల కోటి జీవరాశులు కూడా ఆనందంగా ఉంటాయి ప్రకృతిలో. ఎందుకంటే వనరులు సస్యశ్యామలంగా ఉంటాయి. ఇప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు కాలుష్యం పూర్తి ఎగిరిపోతుంది. ఆహారం, నీరు అన్నీ కూడా చాలా వరకు స్వచ్ఛంగా మారిపోతాయి అన్నమాట. యాక్చువల్ మనం ఎక్కువ ఆధారపడాల్సింది వ్యవసాయ భూముల మీద కానీ పరిశ్రమల మీద కాదు. సో వ్యవసాయాల వల్లనే అందరం కూడా ఆనందంగా జీవించగలం. అయితే ఇవాళ పరిస్థితుల్లో ఎంత ప్రాక్టికల్గా వెనకాలకు వస్తామా, మళ్ళీ అందరూ కూడా వ్యవసాయాలకు మారుతారా అనేది గ్యారంటీ లేదు. కానీ అట్లీస్ట్ ఇవాళ మనకు దొరికే ఆహారం ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ మనం భగవంతుడికి నైవేద్యంగా పెట్టి మనం తీసుకోవచ్చు. సో లార్జ్ స్కేల్లో అందరూ ఇవాళ ఇండస్ట్రీస్ అన్ని మానేసి వాటిని ఆపేసి మనం ఏదో అందరూ వ్యవసాయం అంటే అది ఇంపాసిబుల్. అది ఏదో ఇవన్నీ విని కొంతమందికి ఆ స్వభావం ఉన్న వాళ్ళు కొంతమంది మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ, బట్ ఓవరాల్ గా మళ్ళీ తిరిగి ఇట్లా వస్తుందనే దానికి ఛాన్సెస్ తక్కువ.
కానీ మనందరం ఎలాగైనా తినాలి కాబట్టి అట్లీస్ట్ మనం నైవేద్యం పెట్టి మనం తీసుకోవడం వల్ల భగవద్గీతకి చెంది మన ఆలోచన సరళం మారి అట్లీస్ట్ మనము ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పుట్టకుండా చేసుకోవచ్చు, లేదా అసలు రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. అంటే మనం భగవంతుడికి దగ్గర చేస్తున్నాం అనమాట. అలాగే నేను మనం ఇవన్నీ చూసుకున్నాం ఏ విధంగా భగవంతుడు ఒక సిస్టమ్ని ఆల్రెడీ తయారు చేసి పెట్టి మనం హ్యాపీగా ప్రకృతిని మన ఇష్టానుసారంగా మనం ఏదో చాలా తెలివిగా చాలా గొప్పగా మనం ఏదో మార్చేసి ఇంకా ఇంకా ఆనందకరంగా ఇంకా హ్యాపీగా మనం జీవించేలాగా మనం ఏదో కొత్త కొత్త ప్లాన్లు వేసి మనం యాక్చువల్గా ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఎక్కువ మంది చెడిపేస్తున్నాం. సో మనం నేను చెప్పుకున్నా అట్లా ముడి సరుకులు ఉత్పత్తులు వ్యర్థ పదార్థాలు అవుతున్నాయి. ఈ వ్యర్థ పదార్థాలు మనం ఏం చేయలేము, అది ఆటోమేటిక్గా గాలి, నీరు, భూమి అన్ని కూడా నాశనం అయిపోతున్నాయి. ఆ ఉత్పత్తులు కూడా మనం తినో ఇంకో దానికి వాడుకోనో మళ్ళీ అది ఆ వస్తువులు చెడిపోయి, ఉత్పత్తులు అంటే ఏదైనా కావచ్చు కదా, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్ని కూడా అవి మళ్ళీ చెడిపోయిన తర్వాత అవి మళ్ళీ వ్యర్థ పదార్థాలు మళ్ళీ అది భూమి మీదకి అలాగే ఉండిపోతున్నాయి. కాబట్టి వ్యర్థ పదార్థాలు అలాగే ఉత్పత్తులు క్రమక్రమంగా చేరి మోపిడైపోయేసి ఆ తర్వాత మనమే గందరగోళం అవుతున్నాం. దానికంటే కూడా తెలివైన వాళ్ళు నిజంగా ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైనటువంటి వాతావరణం తీసుకెళ్లాలంటే వ్యర్థ పదార్థాలు ముడి సరుకులు అయ్యి, ఆ ముడి సరుకులు మళ్ళీ వ్యర్థ పదార్థాలు అయ్యి అది ఇంటర్లింక్డ్ గానే అయితే కనుక పరిశ్రమ ఒకటి, పరిశ్రమ రెండు, సో అప్పుడు ఇక్కడ వ్యర్థ పదార్థాలు ఉండడానికి అవకాశమే లేదు ఇక్కడ. సో ఎవరైనా మనం తెలివైన వాళ్ళు అంటాం కదా, ఎవరైనా ఇలా చేయగలిగితే చాలా గొప్పగా చాలా గొప్ప ప్లాన్ చేసి గొప్ప కనుక్కొని దీన్ని పాటించి నిజంగా ఈ వాతావరణంలో ఆ కాలుష్యాన్ని లేదా ఇక్కడ వ్యర్థ పదార్థాలు తగ్గించే మహానుభావుడు అనుకుంటాం. కానీ భగవంతుడు ఈ సిస్టంలో ఆల్రెడీ అలాంటి వ్యవస్థల్ని కొల్లలుగా ఆయన తయారు చేసి పెట్టేశాడు. సో జంతువులు వదిలే వ్యర్థ పదార్థము సో ప్లాంట్స్కి ముడి సరుకులు అవుతుంది. అలాగే ముడి సరుకులు వ్యర్థ పదార్థాలు ఈ చెట్లకి వీటికున్న వ్యర్థ పదార్థాలు మనకి ముడి సరుకులు అవుతుంది. సో ఈ విధంగా గమనించినప్పుడు ఎక్కడ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎటువంటి వ్యర్థ పదార్థం అనేది ఈ ప్రపంచంలోకి వచ్చే అవకాశమే లేకుండా. సో మనము గమనిస్తే అసలు ఇంత ప్లానింగ్ ఎట్లా వచ్చింది, ఎవరు పెడతారు ఇట్లా ప్లానింగ్, వాటితో ఇవన్నీ ఇలాగా తెలివిగా ఇవి చేయగలుగుతాయా, వాటితో అవకాశం లేదు. ఒక తెలివైన అసాధారణ వ్యక్తి మన బాగు కోసం సకల కోటి జీవరాశులు బాగుండడానికి ఏర్పరిచాడు. అలాగే జలచక్రం కూడా చూసే నీరు కూడా ఏ క్రమ పద్ధతిలో, ఒకవైపు సముద్రపు నీళ్లు, ఒకవైపు నదుల్లో నీళ్లు, ఒకవైపు భూమి లోపల ఉండే నీళ్ళని ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, సో ఎవాపరేషన్, కండెన్సేషన్, ఒకవైపు ఆవిరైపోవడం, నీరైపోవడం, ఇంకోవైపు వర్షం రూపంలో రావడం, అట్లా ఎప్పుడు కూడా అన్ని జీవరాశులకు ఎప్పుడు కూడా నీరు అందేలాగా ఒక సిస్టమాటిక్ ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. సో కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా వాతావరణం మీద ఆధారపడింది. కానీ ఆ వాతావరణ విభాగాన్ని దేవతలు వాటిని కంట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా భగవంతుని సేవకులు. సో మనం వ్యక్తుల్ని లేకపోతే మన యజమానుని తృప్తిపరచడం కంటే కూడా మనం భగవంతుని తృప్తిపరచున్నామా, భగవంతు తృప్తిపరచగలిగితే జీవిత అవసరాలకి ఇంకా లోటే ఉండదు అనమాట. ఎవరికి కూడా లోటు ఉండదు, ఎట్టి పరిస్థితిలో కూడా లోటు ఉండదు. కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అది మానవ చేతిలోనే ఉంది. నేను జంతువులకి ఎప్పుడు వాటికి అసలు లోటు దానికి అవకాశం లేదు, మనకు లోటు ఉండదు. సో భగవంతుడు సృష్టి ఆరంభంలోనే అందరికి అవసరాలకు కావాల్సిన అన్ని వనరులు ఇక్కడ పెట్టేస్తున్నాడు. కేవలం మిస్మేనేజ్మెంట్ అన్నమాట. అంటే మన కోట మించి ఇతరుల కోట కూడా మనం ఆక్రమించడం లేదా మనం తీసేసుకోవడం వల్ల మిగతా వాటికి అన్నిటికీ లోటు అయిపోతుంది. అది చివరికి మనం ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. అయితే ఇవాళ పరిస్థితుల్లో సంకీర్తన యజ్ఞం అన్ని అవసరాలు తీరుతాయి అన్నమాట. సో నిన్న ఆ కాన్సెప్ట్ చెప్తూ ఈ 3:14లో ఈవెన్ మానవ వ్యవస్థను కూడా భగవంతుడు వర్ణాశ్రమ ధర్మం కింద విభజించాడు. చూడండి, అంటే ఏ విధంగా వనరులు అందరికీ సమకూరుతాయి.
సో ఈ సిస్టమే ఎందుకు భగవంతుడు పెట్టాడు, ఇలాగే ఈ విధంగా విభజించుకోండి, ఈ విధంగా విభజించి ఈ విధంగానే మన జీవన సరళిలో మనం జీవించాలి అనేటువంటి ఈ పద్ధతిని ఆయన ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు అంటే ఈ విధంగా జీవిస్తేనే వనరులు అందరికీ సమకూరుతాయి అన్నమాట. ఉదాహరణకి నిన్న నిన్న ఈ సెక్షన్ లో మనం రాసిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 వర్ణాలు. సో సామాజికంగా అందరూ బాగుండడానికి ఈ 4 విభాగాలు అవసరం అన్నమాట. ఈ 4 వర్ణాలు అవసరం. ఈ డివిజన్ చాలా ఇంపార్టెంట్. అయితే యజ్ఞం చేయాలంటే అందరూ కావాలి. ఇక్కడ అఫ్కోర్స్ బ్రాహ్మణుడు వాడు హైలైట్ అవ్వచ్చు అక్కడ ఆ పరిస్థితిలో. ఓకేనా, అంటే ముఖ్య నిర్వాహకుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు. అతనుకున్న బ్రహ్మజ్ఞానంతో, తనకున్న ఉచ్చారణతో, మంత్ర ఉచ్చారణతో డెఫినెట్ గా ఆయన హై పొజిషన్ తీసుకుంటున్నాడు. తన గుణాలను బట్టి, తన కర్మలను బట్టి. సో తనకున్నటువంటి గుణాలను బట్టి, అంటే ఇక్కడ పుట్టుక బట్టి కాదు. సో తనకున్న గుణాలు తనకి ఈజీగా శాస్త్రాలు నేర్చుకునేటువంటి ఆ వెసులుబాటు ఆ వ్యక్తి కల్పిస్తుంది. అట్లా అని చెప్పేసి ఒక్క బ్రాహ్మణుడు ఉంటేనే యజ్ఞాలు పూర్తిగా ఆయన చేయలేడు. దానికి అన్ని వర్గాల నుంచి ఆయనకి సహకారం అందాలి. యజ్ఞం అవ్వాలి అంటే, జరగాలి అని అంటే ఒక క్షత్రియుడు అంత వనరులు అక్కడ సమకూర్చాలి. బట్ ఆ వనరులు కావాలంటే వైశ్యులు, శూద్రులు అందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తేనే, అందరూ కలిసి యజ్ఞానికి సహకరిస్తేనే యజ్ఞం ద్వారా దేవుడు తృప్తి పడితే ఆ యజ్ఞానికి ఎవరైతే చేశారో అందరూ తృప్తి పడతారు అనమాట. అంటే ఆ విధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేస్తారు అనమాట యజ్ఞానికి. తద్వారా అందరూ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆ ఊరు లేదా ఆ పల్లె ఆ ప్రాంతం అంతా కూడా ఒక యజ్ఞానికి వాళ్ళందరూ కూడా కావాల్సిన వనరులు సమకూర్చారంటే ఆటోమేటిక్ వాళ్ళందరూ ఆనందపడతారు. అంటే ఇది సామాజికంగా అందరి మధ్య కోఆపరేషన్ ఉంటూ వాళ్ళందరూ కూడా అందరూ బాగుండడానికి కలిసి వచ్చి వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళ యొక్క బుద్ధి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించినప్పుడు ఆటోమేటిక్ గా యజ్ఞం సఫలీకృతం అవుతుంది. ఇది అందరూ బాగుండడానికి సస్యశ్యామలంగా. ఇప్పుడు ఇంకొక డివిజన్ ఉంది ఇక్కడ. ఇది ఆశ్రమాలు: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో అతను బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా సరే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, పురోగతి చెందాలంటే, వాళ్ళు మోక్షమో లేకపోతే భగవంతుడు వైకుంఠం చేరుకోవాలి అనుకుంటే మాత్రం ఆధ్యాత్మికంగా, ఎందుకంటే మానవ జన్మ ఉద్దేశము ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకే. సామాజిక ఎదుగుదల కొంత మనకి జీవిస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన విధంగా మనం ఒక ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఈ నుంచి బయటపడడానికి, ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి ఎప్పటికైనా ఇది నశించిపోతుంది కాబట్టి ఈ నుంచి పూర్తిగా బయటపడడానికి, ఎందుకంటే మానవ జీవితం యొక్క గోల్ అదే. బయటపడడానికి ఖచ్చితంగా బ్రహ్మచారి, నెక్స్ట్ గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఈ మార్గంలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మచారి లెవెల్లో ట్రైనింగ్ తీసుకుంటారు, గృహస్థ లెవెల్లో దాన్ని అప్లై చేస్తారు, వానప్రస్థంలో మొత్తాన్ని త్యాగం చేస్తారు. ఎందుకంటే ఇది అశాశ్వతం కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసుకుంటాము. ఆ తర్వాత వానప్రస్థంలో హ్యాపీగా అడవులకి వెళ్ళేసి భగవంతుడి మీద పూర్తిగా వాళ్ళు ధ్యానం పెట్టి చివరిగా ఫైనల్ గా సన్యాసం తీసుకుంటారు. ఈ సిస్టంలో ఆధ్యాత్మిక ఎదుగుదలలో వనరులు కూడా కాపాడబడతాయి. ఎట్లా అంటే బ్రహ్మచారి టైంలో ఒక ట్రైనింగ్ పీరియడ్ లో అతను ఎక్కువ తీసుకోడు ఆహారం పెద్దగా, ఎందుకంటే అతని తపస్య, అతనికి ఉన్నటువంటి ఆ సేవలు, ఆ తపస్య అతనికి ఎక్కువ తిండి వైపు వెళ్ళే ధ్యాస తగ్గిపోతుంది. తర్వాత వానప్రస్థలోకి వెళ్ళామనుకోండి, ప్రొఫెషన్ తర్వాత వచ్చేస్తాం. వానప్రస్థలోకి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్ గా 55-60 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ జీవితంలో ఆల్మోస్ట్ 60-70% అయిపోయింది. ఇంకా వాళ్ళ ధ్యాస మళ్ళీ ధ్యానంలోకి వెళ్తున్నారు కాబట్టి, వనాల్లోకి వెళ్ళి భగవంతునే పూర్తిగా ధ్యానించుకునే పరిస్థితి మళ్ళీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆడ కూడా వనరులు వాళ్ళు ఉపయోగించుకోవడంలో ఆడ కూడా తగ్గిపోతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తగ్గిపోతుంది, వానప్రస్థగా ఉన్నప్పుడు కూడా తగ్గిపోతుంది. ఇంకా సన్యాసి అని అంటే ఇంకా ఆల్మోస్ట్ అతను ఆకలి వేసినప్పుడు అవసరం మేరకు
ఎంత కావాలో అంతవరకే తీసుకొని అంటే బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాస ఈ 3 లెవెల్స్ లో ఆల్మోస్ట్ వనరులు ఉపయోగించుకోవడంలో మానవుడు అసలు ఏమాత్రం ఆశ చూపించట్లేక తన సాధన, వాళ్ళ గమ్యము, వాళ్ళు చేసే విధానంలోనే వాళ్ళకి శరీరం మీద కానీ లేకపోతే వనరుల పట్ల కానీ వాళ్ళకి ఎలాంటి ఆసక్తి లేకుండా ఇంకా ఉండేది ఒకటే ఒక గృహస్థాశ్రమంలో కొంత మనం అంటే అక్కడ కుటుంబం అని, తర్వాత బంధువులని, తర్వాత సమాజం అని, తర్వాత మన దాన ధర్మాలని, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వనరులు ఉపయోగించుకుంటారు వాళ్ళు తీసుకుంటారు, ఆహారం తీసుకుంటారు. కానీ తీసుకునే ముందర భగవంతుడికి అర్పించి అదంతా భగవంతుడి దయ వల్లే వచ్చాయని భగవంతు కృతజ్ఞతా భావంతో వాళ్ళు తీసుకుంటారు. అంటే నాలుగు స్టేజుల్లో ఒక స్టేజ్ అనుభవిస్తా ఉంది. అప్పుడు 3 స్టేజ్ల్లో అనుభవించే వనరులు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఒక స్టేజ్ లో మాత్రం అనుభవిస్తున్నారు. అంటే జస్ట్ 1/4 అనుభవించేది వనరులు ఈ మొత్తం సృష్టిలో. ఓకే, అప్పుడు ఆ వనరులు పుష్కలంగా అందరికీ అందుతాయి. అప్పుడు ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇక్కడ అప్పుడు లోటు ఉంచడానికి అవకాశం లేదు మనకి. కానీ ఇవాళ మనం గమనిస్తే ఈ వ్యవస్థలే లేనవ్వడం వల్ల అందరూ అంటే ఈ ట్రైనింగ్ లేదు కదా. అంటే మానవ జన్మ యొక్క ఉద్దేశము ఇక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడాలో దానికి కావాల్సినటువంటి ప్లానింగ్, దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అది జరగాలి. కాబట్టి అది యాక్చువల్గా అది మెయిన్ ఉద్దేశం. అది పూర్తిగా పక్కకు పోయిన తర్వాత ఇక్కడ కేవలం ఇప్పుడు ఏమైంది, ఇప్పుడున్న వ్యవస్థ ఎట్లా ఉంది అని అంటే కేవలం మనము పుట్టాము, తర్వాత ఎదిగాము, చదువుకున్నాము, ఉద్యోగము, డబ్బులు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ కావాల్సిన వనరులన్నీ మన దగ్గరే పెట్టుకోవాలా, మనమే అనుభవించాలా, లేదా నా తరం మనం అనుభవించాలని. ఇంకా బ్రహ్మచారి లేదు, వానప్రస్థం లేదు, సన్యాసం లేదు, ఏమీ లేనప్పుడు కేవలము వనరులు మాత్రమే పూర్తిగా వినియోగించుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అది కూడా ఒక పద్ధతి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా, ఎంత తీసుకోవాలి, ఎంత మనం దానం చేయాలి, ఎంత మనం మిగలబెట్టాలి అనే కాన్సెప్టే లేకుండా కేవలం కన్జ్యూమరిజం అనేటువంటి ఆ టైటిల్తో ఎవరికి కావాల్సిందిగా ఎంత కావాలంటే అంత ఐదర్ వేస్ట్ చేయడము, లేదా దాన్ని పూర్తిగా సమకూర్చుకోవడము, వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం వల్ల మిగతా వ్యవస్థలకి లేదా మిగతా జీవరాశులకి లేదా ఈ ప్రకృతికి విపరీతమైన వినాశం జరుగుతూ ఉంటాం. కాబట్టి వర్ణాశ్రమ ధర్మ యొక్క పద్ధతి ఎందుకంటే సృష్టిని సమాజాన్ని ఉద్ధరిస్తుంది అనమాట. వనరుల్ని జీవిత కాలం పాటు ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ వనరులందరూ కూడా అందరికీ అందేలాగా ఇవి జరుగుతాయి అన్నమాట. సో ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తి ఇవాళ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి మానవ జన్మ యొక్క ఉద్దేశం తెలియకుండా మనం అందరం జీవిస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా ఇవాళ మనకి వనరుల్లో ఇంత స్కేర్సిటీ, మనకి నెక్స్ట్ తరాలకి మనం ఇవాళ ఒక భూమి ఇవ్వలేకపోతున్నాము, నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, స్వచ్ఛమైన నీళ్లు, మంచి గాలి ఇవ్వలేకపోతున్నాము. అంటే మనం ఏ సిస్టంలో మనం జీవిస్తున్నామో, మనం ఏ పద్ధతిలో మనం వెళ్తున్నాం అని మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. సో మనం ఇక్కడ ఒకటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనిషి కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు, కొత్తగా కొత్త ప్లాన్లు, కొత్త స్ట్రాటజీలు ఇక్కడ ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనుషులు చేసింది ఒకటే అన్నమాట. ఉన్న వనరుల్ని ఎంత ఉపయోగకరంగా అవసరం మేరకు తీసుకుంటూ ఆధ్యాత్మిక వైపు మళ్ళినట్లయితే వాళ్ళ గమ్యము భగవంతుని చేరుకోవడం అనేటువంటి ఆ ప్లానింగ్ లో కానీ, ఆ విధి విధానంలో కానీ వాళ్ళు కానీ నడిచినట్లయితే వనరులు ఆటోమేటిక్ ఇక్కడ అట్లాగే ఉండిపోతాయి. నెక్స్ట్ తరాలు కాదా, వందల వేల తరాలు కూడా హ్యాపీగా తినగలుగుతాయి. అంటే మనిషి యొక్క బుద్ధిని భగవంతుని ఎలా చేరుకోవాలనే ఆ ధ్యాసలో కానీ అతను మునిగినట్లయితే అతను ప్రకృతిలో ఎక్కువ మార్పులు చేసేదానికి అతను ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతనికి అభివృద్ధి ఇదంతా అశాశ్వతం,
దీని గురించి నేను ఎందుకు అంత టైం వేస్ట్ చేయాలి, దీని గురించి నేను ఎందుకు నా జీవితాన్ని నేను పణంగా పెట్టాలని నేను పాయింట్లోకి వెళ్ళిపోతాను. అంటే జంతువులు వాటి పని అవి చేస్తున్నాయి. జంతువులు వాటి సహజ సిద్ధంగా తినడము, నిద్రపోవడము, తర్వాత పిల్లలు కండము, తర్వాత కొట్టుకోవడము, ఇవన్నీ వాటి ధర్మాలు అవి. అది జంతువుల ధర్మాలు జంతువులు పాటిస్తూనే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం తన ధర్మాన్ని పాటించట్లేదు. ఇక్కడ మనిషి తన ధర్మాన్ని పాటించాల్సింది ఏంటి? ఆధ్యాత్మికంగా ఎదగడమే. అది మనిషి యొక్క ధర్మం ఇక్కడ. సో మనిషి తన ధర్మాన్ని కానీ ఖచ్చితంగా పాటించినట్లయితే ఓకే, ఆటోమేటిక్ ఇక్కడ సమృద్ధిగా అన్ని వనరులు ఉంటాయి. అయితే మనిషి తన ధర్మాన్ని మర్చిపోయేసి కేవలము సంపాదించడం, కుటుంబాన్ని చూసుకోవడం, మళ్ళీ వాళ్ళు పెళ్లి చేయడం, మళ్ళీ వాళ్ళు చూసుకోవడం, ఇది వ్యాపకం అయిపోవడం వల్ల అన్ని వనరులు అన్ని రకాలుగా ఇక్కడ గందరగోళం అయిపోయింది. సో ఇక్కడ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని అంటే మనిషి రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ తన ఆ వ్యక్తికి కానీ జీవిత ఉద్దేశం కానీ తెలిస్తే, అది అతను కన్విన్స్ అయితే, అటువైపు తన ప్రయాణం కానీ అయినట్లయితే డెఫినెట్ గా వీటి మీద అతనికి ఏమాత్రం ఆసక్తి అయితే ఉండదు. సో ఒక 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం కానీ గమనించినట్లయితే ఈ రోజుకి ఇవాళ ఇంకా ఈ భూమి ఇంకా కొంత నీరు కొంత ఇంకా స్వచ్ఛంగా ఉంది అని అంటే గత 5,000 సంవత్సరాలు అంటే కలియుగ స్టార్టింగ్ నుంచి ఆ తరాలన్నీ కూడా కొంత ఈ ధర్మాల్ని పాటించినాయి కాబట్టి ఇప్పటికీ మనకు అవి అందుతున్నాయి. సో అవి కానీ వాళ్ళు కూడా మనలాగే కానీ వాళ్ళు కూడా కానీ ఈ విధంగానే కానీ జీవించినట్లయితే, ఇవాళ జీవిస్తున్నట్లుగా, డెఫినెట్ గా మనం ఈ రోజు మనకు అందేవాళ్ళు మనకి ఇవాళ మనకి తినడానికి దానికి కనీసం ఏమీ ఉండేది కాదు. కాబట్టి మనము భగవంతుడి సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇది తయారు చేశాడు, దీంట్లో మానవుడి యొక్క పాత్ర ఏంటి అని మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే, ఆ పాత్ర తను పోషించగలిగితే డెఫినెట్ గా తను, తన కుటుంబం ప్లస్ ఈ సమాజం 100% చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. జీవరాశులు అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. సో కాబట్టి భగవంతుడు యజ్ఞం అనేటువంటి ఈ అవకాశం మనకి ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకొని మనం మన జీవితాలని పర్ఫెక్ట్ చేసేసుకోవచ్చు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ యజ్ఞాన్ని, నామ సంకీర్తన యజ్ఞాన్ని మనం తూచా తప్పకుండా మనం చేసినట్లయితే డెఫినెట్ గా మనకి క్రమక్రమంగా మనవుల మీద కానీ ఉన్న ప్రకృతి మీద మనకి ఆసక్తి తగ్గిపోతుంది. మనం భగవంతుడి మీద మన ప్రేమ, భగవంతుడి మీద భగవంతుడితో మన సంబంధాన్ని, మన ఆయనతో ప్రేమని ఎప్పుడు పొందాలి, ఎలా పొందాలని ఈ ధ్యాసలో మనం పడి మిగతా వాటి మీద మనం పెద్దగా, ఎందుకంటే మనకు తెలుసు భగవంతుడు నాకు కావాలంటే ఆయన అందిస్తాడులే అన్న భావంలో మనకి ఎంత అవసరం అంతే తీసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి 3.14లో భగవంతుడు ఒక సిస్టమ్ చెప్తున్నాడు మనకి, ఏ విధంగా యజ్ఞాలు వర్షాలకు దారి తీసి ఆ వర్షాలు ఆహారాన్ని ఇస్తే, ఆహారం వల్ల సకల కోటి జీవరాశులు ఆనందం ఉంటాయి. బట్ ఆ యజ్ఞాలు దేవతలు లేదా దేవాది దేవుడు తృప్తి పడడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం చదువుకునే చదువులో, లేకపోతే మనం పెంచినటువంటి టెక్నాలజీనో, లేకపోతే మన గొప్ప గొప్ప స్ట్రాటజీస్, ఇవన్నీ కాదన్నమాట. మనిషి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ గా తను ఎగ్జిస్ట్ కాలేడు. అసలు అతను ఖచ్చితంగా ఆధారపడాల్సింది, ప్రతి లెవెల్ ఆధారపడాల్సింది. కానీ మనం అహంకారంతోనో స్వార్థంతోనో మనం మన స్థానాన్ని మర్చిపోయేసి మనం వీటన్నిటికీ మనం అధిపతి అన్నట్లుగా, ఇదంతా కూడా నా కోసమే ఇవన్నీ ఉన్నట్లుగా, మనం అనుభవించడానికి ఇవన్నీ కూడా మనకి పూర్తి అధికారం మనకే ఉన్నట్లుగా మనం వ్యవహరించడం వల్ల పూర్తిగా అన్నిటిని గందరగోళం చేయడమే కాకుండా చివరికి మనం కూడా మనశ్శాంతి లేకుండా లేకపోతున్నాం. ఇప్పుడు 3.15 అయితే ఈ యజ్ఞాలు చేయమని ఎవరు చెప్పారు? ఎక్కడున్నాయి ఈ యజ్ఞాలు? ఎవరిచ్చారు యజ్ఞాలు చేయమని?
ఈ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు? మరి ఆయన తృప్తి కోసం మనం జీవించడం వల్ల, ఆ తృప్తికరమైన జీవితం వల్ల అందరూ ఎంత హాయిగా ఉంటారు. సో ఆ శ్లోకం 3.15 అన్నమాట. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మోక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మోక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మోక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. స్వభావము నియమిత కర్మలు వేదాల్లో చెప్పబడినవి. అంటే అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మల్లో నిత్యంగా ప్రతిష్ఠుడై ఉంటాడు. సో మనం లాస్ట్ శ్లోకాలో యజ్ఞాలు ఎవరు చేస్తారో విద్యుత్ కర్మల్లో భాగంగా యజ్ఞాలు చేస్తారు. అయితే శూద్రులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, బ్రాహ్మణులు ఏం చేయాలని ఈ నియమాలు వీళ్ళు ఈ పనులే చేయాలి, లేదా వీళ్ళు ఈ విధంగానే వాళ్ళ జీవన విధానాన్ని సాగించాలి, ఈ జీవన విధానం సాగిస్తేనే ఆ స్వభావం కలిగిన వాళ్ళు, ఆ గుణాలు కలిగిన వాళ్ళు ఆనందంగా ఉంటారని ఎవరు చెప్పారు ఇక్కడ అంటే నియమిత కర్మలు వేదాల్లో చెప్పబడినాయి. సో వేదాలు చెప్పబడినాయి మనకి ఎవరెవరు ఏమేమి ఎటువంటి కార్యాలు వాళ్ళు చేస్తే ఎలాగ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపితే వాళ్ళు ఆనందంగా ఉంటారో ఆ నియమిత కర్మలు శూద్రులు ఏం చేయాలా, వైశ్యులు ఏం చేయాలా, బ్రాహ్మణులు ఏం చేయాలా, క్షత్రులు ఏం చేయాలా అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మన శూద్రుడు ఇలాంటి కార్యాల్లోనే అతను కానీ నియమకుడు అయితే అతను ఆనందంగా ఉంటాడు. అలాగే బ్రాహ్మణుడు ఈ పనులు చేసినా బ్రాహ్మణుడు హ్యాపీగా ఉండగలుగుతాడు. క్షత్రియుడు ఆయనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు, ఆయనకి ఇచ్చినటువంటి కార్యాల నిబంధనలు అయితేనే అతను హ్యాపీగా ఉండగలుగుతాడు. అలా కాకుండా వాళ్ళ నియమిత వాళ్ళ స్వభావం తగినట్టుగా వాళ్ళకి కార్యాలు ఇవ్వకపోతే లేదా ఆ కార్యాలు వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడికి, అభద్రతా భావానికి, భయాలకు లోనైపోతారు. సో స్వభావాన్ని బట్టి వాళ్ళు కార్యాలు ఎంచుకోవాలి తప్ప అనవసరంగా స్వభావాన్ని బట్టి కాకుండా 10 మందిని మెప్పించడానికో లేకపోతే ఇంకా గొప్పగా అనిపించడానికో మనకి ఇచ్చినటువంటి కార్యాలు కాకుండా లేదా మన స్వభావం అయినట్టుగా మనం ఎంచుకోకపోతే డెఫినెట్ గా మనం చాలా ఇబ్బందులు పడతాం. కానీ భగవంతుడు అది కూడా మనకి హ్యాపీగా మీరు మీ స్వభావం ఇలా ఉంది కదా అయినా మీలో గుణాలు ఇలా ఉన్నాయి కదా, అట్టయితే మీరు ఈ కార్యాలు చేసుకోండి, ఈ కార్యాలు చేసుకుంటూ మీరు భక్తి చేసుకోండి అని భగవంతుడే వేదాల రూపంలో మనకి ఇచ్చేసాడు. సో ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏ వ్యవస్థ ఇక్కడ కంపెనీలో ఏ వ్యవస్థ కంపెనీ తీసుకున్నాం అనుకుంటాం, ఒక వ్యవస్థలో ఆ కంపెనీలో 4 రకాల వ్యక్తులు కావాలి. ఒకరు R&D డిపార్ట్మెంట్ లో నిరంతరము ఎటువంటి పదార్థాలు తయారు చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఆర్గనైజేషన్ సెటప్ లో కొంతమంది ఆ స్వభావం కావాలి, ఆ సిస్టమ్ అంతా ఎలా మేనేజ్ చేయాలి అని, లేదా ఆ కంపెనీ ఆ వ్యవస్థని. అలాగే ఆ ప్రొడక్ట్స్ ని అమ్మే వాళ్ళు కూడా కావాలి. ఊన్నే కొన్ని ఇలాంటి ప్రోడక్ట్ మనం తయారు చేద్దాము, సిస్టమ్ ఒకటి చేసి పెట్టుకుందాము అంటే మరి దాన్ని అమ్మే వాళ్ళు కావాలి కదా. మళ్ళీ 4వ రకం ఆ వస్తువులో తెలివైన వాడు చెప్పాడు ఈ పదార్థం ఇలా ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందని, అతను ఇలా ఈ వస్తువు ఇలా తయారు చేస్తే బాగుంటది, ఇది చాలా మందికి ఆనందాన్ని ఇస్తుందని R&D వాళ్ళు టాప్ హై లెవెల్లో ఇంటలెక్చువల్స్ ఉండే వాళ్ళు ఆలోచించి వాళ్ళు చెప్పారు, డిజైన్ చేశారు. కానీ దాన్ని తయారు చేసే వాళ్ళు కావాలి కదా, అంటే కింద ఇంకో డిపార్ట్మెంట్ కావాలి. అంటే ఆ వస్తువుని కానీ దాన్ని డిజైన్ చేసిన కానీ
ఒక ఒక వర్గం ఉండాలి అక్కడ పైన. అలాగే దాన్ని కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి ఒక వర్గం కావాలి. 3 దాన్ని సేల్స్ చేసి దాన్ని బయటకు అమ్మేటువంటి ఒక వర్గం కావాలి. అలాగే దాన్ని తయారు చేసే వర్గం కూడా కావాలి మనకు. అంటే 4 వర్గాలు కావాలి. ఇప్పుడు ఎలాగో కంపెనీలో మనం వద్దన్నా కాదనుకున్నా ఎవరెవరి యొక్క వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ వాళ్ళ స్వభావాలను బట్టి ఎలాగో వాళ్ళు నాలుగు రకాలు అయిపోతారు. అంటే పీహెచ్డీ చేసిన వాళ్ళు R&D డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు హై లెవెల్లో. అలాగే అడ్మినిస్ట్రేషన్ కేటగిరీలోకి ఒక కేటగిరీ వాళ్ళు ఇంతకాలం వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఆ ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అయిపోతారు. అలాగే MBA సేల్స్ చేసేవాళ్ళు, MBA చేసిన వాళ్ళు అటువంటి కేటగిరీ అంతా సేల్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. అలాగే అందరూ ఆ స్థాయి చదవలేరు కదా, అందరూ ఆ స్థాయిలో ఉండలేరు కదా. సో బాగా కష్టం చేసే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీలో తయారు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, R&D డిపార్ట్మెంట్ బ్రాహ్మణ డిపార్ట్మెంట్ అయిపోయిందా, అడ్మినిస్ట్రేషన్ కేటగిరీ క్షత్రియ డిపార్ట్మెంట్ అయిపోయిందా, అలాగే సేల్స్ డిపార్ట్మెంట్ వైశ్య కేటగిరీ అయిపోయిందా, అలాగే కంపెనీలో పనిచేసే వాళ్ళు శూద్ర కేటగిరీలోకి అయిపోయిందా. భగవంతుడు చెప్పలా నువ్వు PhD అవ్వు లేకపోతే నువ్వు MBA చెయ్యి నువ్వు అని చెప్పలా. ఆటోమేటిక్ మన స్వభావాన్ని బట్టి లేకపోతే అక్కడ అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ మనం ఎంటర్ అయిపోయాం వాటిలో. సో అవన్నీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు డివైడ్ అయిపోయారు ఈ సిస్టంలో. ఎందుకని వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న స్వభావాలను బట్టి అవన్నీ ఎంచుకున్నారు. వాళ్ళే అటువంటి చదువు చదివారు, వాళ్ళే ఆ పొజిషన్స్కి వెళ్ళారు. అటువంటి అనుభవం ఉన్న వాళ్ళు అలాంటి పరిస్థితులు తీసుకున్నారు వాళ్ళు. అలా ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఇక్కడ కూడా మనకున్న స్వభావాన్ని బట్టి భగవంతుడు నువ్వు ఈ విధంగా ఈ పనులు చేస్తే బాగుంటది, ఈ విధంగా నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అని భగవంతుడు మనకి అందించాడు. మనకు తెలియదు కదా ఎలా మనం వచ్చేవాడికి మనం ఏం పని చేయాలో మనకు తెలియదు, మనం ఎలా పని చేయాలో మనకు తెలియదు, ఏ పనులు చేస్తే మనం హ్యాపీగా ఉందో మనకు తెలియదు. అందువల్ల ఆయనే మనకు డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నాడు. మీరైతే ఈ పనులు చేయండి, మీరు ఇటువంటి దీంట్లో ఎంగేజ్ అవ్వండి అని ఆయన ఇస్తున్నాడు మనం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తక్కువ అయ్యి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్ళిపోయారు అనుకో, అది కింద కేటగిరీలోకి లేబర్ కేటగిరీలోకి వెళ్ళిపోయారు అనుకో. ఇప్పుడు అతను తీసుకుని వెళ్ళి మనం R&D డిపార్ట్మెంట్ కూర్చోబెట్టామనుకోండి, లేకపోతే అతను తీసుకుని వెళ్ళి అడ్మిషన్ కేటగిరీలో పెట్టామనుకోండి, అలాగే ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్న వాడిని తీసుకుని వెళ్ళి అతనికి వేరే పని మన కింద మ్యానుఫ్యాక్చరింగ్ లోనో లేకపోతే సేల్స్ డిపార్ట్మెంట్ పెట్టామనుకోండి, అప్పుడు వ్యవస్థ ఏమైపోతుంది? పోనీ ఆ వ్యక్తులు బాగుంటారా, హ్యాపీగా ఉండగలుగుతారా? ఇంటలెక్చువల్ స్వభావం ఉన్నవాడు అలాంటి కార్యాల్లో ఎంగేజ్ అయితేనే అతను హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉన్నవాడికి అంత తెలివితేటలు ఉన్నవాడికి నువ్వు ఏం చేయబడలేదు, నువ్వు జస్ట్ ఈ ఫైల్ నుంచి తీసుకొని ఆ ఫైల్ పెట్టేసి ఆ ఫైల్స్ ఇక్కడ జస్ట్ నువ్వు ఫైల్స్ లో ఒక్కొక్క టేబుల్ నువ్వు తీసి పెడతా ఉండు, నీకు నేను 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలుగా నేను నీకు ఇస్తాను అని అతనికి ఆఫర్ ఇచ్చినా కూడా అతను హ్యాపీగా ఉండలేడు అతను. ఎందుకంటే తన యొక్క స్వభావానికి అతనికి 10 రూపాయలు తక్కువ ఇచ్చినా సరే ఆ ఇంటలెక్చువల్ వర్క్స్ ఉన్న వాటికి అతను వెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతాడు. అక్కడ అతనికి శాలరీ తక్కువ ఇచ్చినా కూడా బికాస్ అతను అది ఎంజాయ్ చేస్తాడు, ఆ వర్క్ ని, ఆ పని అతను ఎంజాయ్ చేస్తాడు కాబట్టి అతనికి అలాంటి ఛాలెంజెస్ ఉంటేనే అతను హ్యాపీగా ఉంటాడు. అంతేగాని వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ని లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనం తీసుకోకుండా మనం ఎవరికి పడితే వాళ్ళు మీరు ఈ పని చేయండి, మీరు ఆ పని చేయండి, మీరు దీన్ని చూసుకోండి దాన్ని చూసుకోండి అంటే వ్యవస్థ కొలాప్స్ అవ్వడం పక్కన పెడితే ఆ వ్యక్తుల్లో ఎప్పుడు తృప్తి ఉండదు, అసలు ఆనందం ఉండదు. అలాగే కింద ఉన్న వాడిని తీసుకెళ్లి R&Dలోనో లేకపోతే అడ్మిషన్ పెట్టిన విపరీతం ఒత్తిడి గురైపోతాడు అతను. ఇంకా అతనికి ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలియదు. అలా ఇక్కడ కూడా నియమిత కర్మలు వెతలు చెప్పబడినాయి. ఫలానా స్వభావం వాళ్ళు, ఫలానా గుణాలు కలిగిన వాళ్ళు మీరు ఇలాంటి పనుల్లో లేదా ఇలాంటి కార్యాల్లో మీరు పనులు చేసుకుంటూ హ్యాపీగా మీరు స్వభావాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి అని. సో ఇవాళ వ్యవస్థలు మనం చూసాము,
కింద వ్యవస్థలు ఏమీ లేవు. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళ 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 పిల్లల్ని గాని ఎవరు కూడా చిన్న చిన్న చదువుల్లోనే చిన్న చిన్న పనులు పంపించే పరిస్థితుల్లో ఎవరు లేవు ఇప్పుడు. అందరూ హై లెవెల్‌లోకే ఎళ్ళాలనుకుంటున్నాం. హై లెవెల్‌లో ఉండాలనుకుంటున్నాం. యెస్. అందరూ ఇవాళ రకరకాల మంచి ఎడ్యుకేషన్‌లోకెళ్ళాము. అందరూ గూడా ఇవాళ ప్రతి కుటుంబంలో అందరూ చదువుకొని హైయర్ స్టడీస్‌లోకెళ్తున్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏమైందంటే హైయర్ లెవెల్‌లో ఇవాళ జాబ్స్ లేవు. అందరూ చదువుకున్నారు కానీ జాబ్స్ లేవు. కింద కేటగిరీలో కావాల్సిన పనులున్నాయి కానీ మనుషులు లేరు. సో ఇవాళేమో చదువుకున్నోళ్ళేమో మాకు అంత సాలరీ లేదు కదా! మేము అనుకున్న జాబ్‌లో లేం కదా! అని వాళ్ళు ఖాళీగానే జీవితం గడిపేస్తున్నారు. జాబ్స్ లేవు. కింద వాళ్ళకి కావాల్సినంత పనుంది. కానీ పని చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పలానా జాబ్ చేసిన పలానా పొజిషన్ తీసుకుంటేనే కదా గౌరవం, అంత పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి కదా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చేయలేని పనులు కూడా చేసుకునేలాగా వెళ్ళేసి చాలా వరకు మనమే విపరీతమైన ఒత్తిడికి గురి అయిపోతున్నాం అనమాట. ఇక్కడ వేదాల్లో నియమిత కర్మలు కూడా చెప్పబడినాయి ఇక్కడ. మరి ఆ వేదాలు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయంటే స్వయంగా భగవంతుడే ప్రకటించాడు వాటిని. స్వయంగా భగవంతుడే. ఎందుకంటే ఆయనకి తెలుసు మనం ఏ విధంగా ఈ వ్యవస్థలో మనం ఉంటే, జీవిస్తే, లేకపోతే మన కార్యాలు చేస్తే మనతో పాటు సకల జీవరాశులే కాకుండా ఈ ప్రకృతి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆయనకు తెలుసు. మరి అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ యజ్ఞ కర్మల్లో నిత్యం ప్రతిష్ఠుడై ఉంటాడు. సో భగవంతుడు కేవలం యజ్ఞం చేయమని చెప్పడమే కాదు, ఆ యజ్ఞ వస్తువులు సమకూర్చడం భగవంతుడే. సో విద్యుత్ ధర్మాన్ని ఈ విధంగా చేయండి అని ఒక దశ నిర్దేశం ఇచ్చిన కూడా భగవంతుడే. ఈ విధంగా ప్రతి ఒక్కరు సహకరించుకొని అందరూ బాగుండని ఆ దశ నిర్దేశం ఇచ్చినవాడు భగవంతుడే. అంటే ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు, ప్రతి వాక్కులో భగవంతుడు ఉన్నాడు, ప్రతి సిస్టంలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి దాంట్లో భగవంతుడు. అందుకే భగవంతుడు సర్వవ్యాపకమై పరబ్రహ్మగా అన్నిట్లో ఆయన నిత్యం ఉంటాడు అనమాట. ఆయన అంటే మన వల్ల ఏం లేదు ఇక్కడ. మనం జస్ట్ బ్లైండ్ గా శాస్త్రాలు వేదాలను మనం చెప్పింది అర్థం చేసుకోవాలి, ఫాలో అయితే చాలు అనమాట. వీటికి కావాల్సిన అన్ని సమకూర్చేవాడు కూడా భగవంతుడే ఫైనల్ గా మనకి ఇస్తాడు, చేపిస్తాడు. ఇప్పుడు ఆయన పలానా చేయమని చెప్తేనే కదా యజ్ఞాలు చేయగలుగుతాం అందరం. లేకపోతే ఎవరెవరు ఏ కార్యం చేయాలో మనం చెప్పకపోతే అప్పుడు మనం ఈ కర్మల నుంచి, ఈ దౌర్భాగ్యం, ఈ జీవితాల నుంచి మనం ఎలా బయటపడగలుగుతాం మనం? అందుకే సర్వవ్యాపకం అంటే ప్రతి దాంట్లో భగవంతుడి యొక్క ఉనికి ఉంటే తీరుతుంది. అది మనం ఖచ్చితంగా మనం గమనించి మనం జీవించే ప్రతి క్షణం, లేకపోతే మనం జీవించే అనుక్షణంగా మనం వాడుకునే వనరులు, మనం ఇక్కడ రకరకాలుగా మనం వేసుకునేటువంటి అనేక ప్లాన్లు, వీటన్నిటి వెనకాల భగవంతుడు అనేవాడు మనకి బేస్ అవ్వకపోతే డెఫినెట్ గా మనం అందరం కూడా మనం సిస్టమ్ అందించుకోలేకపోతే అత్యంత గందరగోళ పడేది మళ్ళీ మనమే. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సోకాల్డ్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళి ఎవరికి వాళ్ళు మాకంటే మించిన వాళ్ళు ఇంకెవరున్నారు, మాకంటే ఎవరు అందంగా, ఎందుకంటే గొప్ప ప్లానింగ్ కానీ, గొప్ప ఉత్పత్తులు కానీ, మానవాళి అందరూ కూడా ఆనందంగా ఉండడానికి మేమే కారణం అవుతున్నాము అని ప్రతి వాళ్ళు జస్ట్ ఏదో ఇంత చిన్న మెదడు పెట్టుకొని దాంట్లో ఏదో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టి వెంటనే మనం చేసి దేవుడి పోస్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అది ఎప్పటికీ కుదరదు. దయచేసి ఆ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకొని, రెండోది ప్రతి దానికి మనం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం అనేటువంటి ఒక పాయింట్ మనం అర్థం చేసుకోగలిగి రోజు కృతజ్ఞతాభావంతో కనీసం మనం హరే కృష్ణ మంత్రం మనం చేయగలిగితే దానివల్ల కూడా లాభపడేది మళ్ళీ మనమే. భగవంతుడికి ఎటువంటి ఇక్కడ ఆయనకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. కానీ మనం చేయడం వల్ల భగవంతుడికి ఉపయోగం లేదు, కానీ మనకు మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది మనకి.
అన్ని రకాల శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మనలో అనేక మార్పులు వస్తాయి. అందుకని ఇక్కడ ఏ కర్మలు చేసినా కూడా కృష్ణుడి యొక్క సంతృప్తి కొరకే చేయాలి అని ఈ శ్లోకం చెప్తుంది. ఎందుకంటే సర్వం బ్రహ్మమయం ఇక్కడ. ఎందుకంటే వేదాలు ఇచ్చింది భగవంతుడే, వేదాల్లో ఈ విధంగా మనం నడుచుకోమని చెప్పింది భగవంతుడే. ఆ తద్వారా మనం అవన్నీ నిర్వర్తించడం వల్ల ఫైనల్ గా తృప్తిపడేది ఎవరు? భగవంతుడే. కానీ ఎలా తృప్తిపరచాలో తెలియాలి కదా భగవంతుడిని. భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ భగవంతుడు ఎలా తృప్తిపరచాలో మాత్రం మనకు తెలియదు కదా మనకి. మరి ఎక్కడ దొరుకుతాయి అవి? ఎలా కనుక్కోవడం? భగవంతుడు ఎలా తృప్తిపరచాలని ఎలా మనం కనుక్కోవడం? మళ్ళీ వేదాలనే ఉన్నాయి భగవంతుడు ఎలా తృప్తిపడతాడా అని. ఇప్పుడు మన ఇంటికి ఒక మంచి ప్రముఖ గెస్ట్ వస్తున్నాడు మన ఇంటికి, ఆయన తృప్తిపరచాలి మనము. సో ఆయన తృప్తిపరచడం అంటే మనం ఏం చేస్తాము? మనం బాగా చేయగలిగిన వంటకాలు, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, దాంట్లో వచ్చే రకరకాల వెరైటీస్, మనకు నచ్చింది, మనకు బాగా వచ్చినవి మనం బాగా చేసామనుకోండి, ఆ ప్రముఖ వ్యక్తి ఎవరైతే మన ఇంటికి అతిథిగా వచ్చాడో అతనికి మనం పెట్టామనుకోండి, ఖచ్చితంగా అతను తృప్తి పడడు. అతను తృప్తి పడాలంటే గెస్ట్కి ఏం నచ్చాయో అది తెలుసుకోవాలి. మనం ఏం నచ్చుతాయో అది తెలుసుకొని వాటిల్ని బాగా ప్రిపేర్ చేసి పెడితే ఆయన తృప్తి పడతాడు. సో గెస్ట్ ని తృప్తిపరచడం విధానం ఏంటి అని అంటే ఆయనకి ఏంటి కావాలో మనకు తెలుసు. మరి ఆయనకి ఏం కావాలో మనం ఎలా తెలుసుకుంటాము? ఆయన ఫ్రెండ్స్ నో, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులనో, లేకపోతే ఆయన బంధువులనో ఆయన గురించి తెలిసిన వాళ్ళు అడిగితే ఆయనకి ఏమి మనం పెడితే ఆయన తృప్తి పడతాడో మనకు తెలుస్తుంది. అలాగే మనం భగవంతుడు తెలిసినంత మాత్రం మనకు తృప్తిపరిచే విధానం మనకు తెలియాలి కదా. అవి ఎక్కడున్నాయి? వేదాల్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఆ కార్యాలు కావచ్చు, లేదా ఆ కర్మలు కావచ్చు, మనం భగవంతుడు తృప్తిపరిచేటివన్నీ ఎక్కడ ఉన్నాయి? వేదాల్లోనే ఉన్నాయి. మరి వేదాలు మనకి యాక్సెస్ ఉండకపోతే నెక్స్ట్ గురు పరంపరలో ఉన్న గురువులు అడగాలి, ఆచార్యులు అడగాలి. అప్పుడు మన జీవితం సఫలీకృతం అవుతుంది. అలా కాకుండా మన వేదాలకు విరుద్ధంగా చేసామనుకోండి, తృప్తిపరిచేది కాకుండా ఆయన ఆదేశాలు మనకి దానికి విరుద్ధంగా మనం పనిచేసామనుకో, దాన్ని ఏమంటారు అంటే వికర్మ అంటారు. దాన్ని వికర్మ అంటే ఖచ్చితంగా దానికి పాపం తోడవుతుంది. దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడిపోయేది మళ్ళీ మనమే, కష్టపడిపోయేది కూడా మళ్ళీ మనమే. సో వేదాలకి వ్యతిరేకంగా కానీ, భగవంతుడికి వ్యతిరేకంగా కానీ మన కార్యాలు చేసినట్లయితే మనం డెఫినెట్ గా వికర్మ అంటారు, అంటే మన పాపాన్ని మూట కట్టుకుంటాం అంటారు. మరి ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వెలువడ్డాయి ఇవన్నీ కూడా. భగవంతుడు ఒక మాన్యువల్ ఇస్తున్నాడు, నన్ను తృప్తిపరచాలంటే ఈ విధంగా చేయండి, మీరు కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అటువంటి ఈ చక్రం నుంచి మీరు బయటపడతారు. ఇక్కడ బద్ధ జీవులు ఏం చేయాలా? వేదమును ఉపయోగించుకొని వాళ్ళ కోరికలు శాస్త్రబద్ధంగా తీర్చుకోవచ్చు వాళ్ళ కోరికల్ని. క్రమంగా వాళ్ళు భగవద్ రాజ్యాన్ని చేరుకునేవచ్చు. అందరూ ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడు మళ్ళా మనం కండిషన్డ్ సోల్స్ అంటారు ఇంగ్లీష్లో. మనం కొన్ని వాసనలకి, కొన్ని అనుభవాలకి మనం బద్ధుడు అయిపోయాం మనం. కానీ ఆ అనుభవాలు మళ్ళీ 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 కావాలని ఇక్కడే మనం ఇరుక్కోపోయి ఉన్నాం. మనం బయటపడేదానికి మనకి ఛాన్స్ ఇవ్వట్లే మన మనసు లేదా మన కోరికలు. కానీ కొద్దిగా మనసు పెట్టి భగవుడి యొక్క లేదా గురువు యొక్క దయ వల్ల, భక్తుల యొక్క దయ వల్ల మనం కొద్దిగా ఈ వేదాలను ఉపయోగించుకొని వీలైతే శాస్త్రబద్ధంగానే వేదాల్లో చెప్పినట్టుగానే మనం అదే క్రమపద్ధతిలో మనం కోరికలు కూడా తీర్చుకున్న ఆ పద్ధతిలో మనం ప్రయాణించినట్లయితే క్రమక్రమం మన ఆలోచన సరళి మారి మనం భగవద్ రాజ్యం చేరుకునేవచ్చు. అయితే ఇట్స్ అ స్లో ప్రాసెస్.
నిష్కామ కర్మగా అసలు కోరికలు లేకుండా డైరెక్ట్ గా మనం భగవంతుడు చెప్పింది ఆయన చెప్పాడు నేను చెయ్యాలి, చేస్తే భగవంతుడు మనం చూసుకుంటాడు. జస్ట్ ఆ చిన్న నమ్మకం కానీ మనం ముందుకు వెళ్ళినట్టే గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో భక్త జీవులు ముక్తి పొందాలి అని అనుకుంటే మాత్రం యజ్ఞాలు పాటించవలసిందే అనమాట. యజ్ఞాలు పాటించాల్సిందే. యజ్ఞాలు పాటించడం అంటే ఆయన ఆదేశాలను పాటించడమే. ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం నడుచుకోవడంలో డెఫినెట్ గా మనం ముక్తి పొందుతాం. ముక్తి పొందాలి అనుకుంటే మాత్రం ఇదే మార్గం, మాత్రం ఇదే అనమాట, వేరే ఇది లేదు. నేను ఎప్పటికైనా ఇక్కడ హ్యాపీగా ఉండాలి, ఎప్పటికైనా ఇక్కడ ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఆయన చెప్పిన విధి విధానాల్లో మనం నడవాలి. లేదా కుటుంబాల్లో తండ్రి యొక్క మాటని మనం గౌరవించి ఆయన చెప్పినట్లుగా మనం కానీ నడుచుకున్నట్లయితే మనకు కావాల్సింది ఆయన సమకూరుస్తాడు. మనం వ్యతిరేకంగా వెళ్ళామనుకోండి, తండ్రి అవసరం వాడు పని వాడు చేసుకుంటాడు కాబట్టి అది వాడు చూసుకుంటాడులే అన్నట్టుగా ఆయన వదిలేస్తాడు. మన మాట విన్నప్పుడు మనం ఎందుకు చేయాలి అంటే ఉదయం చెప్పండి, అసంతృప్తిగా ఉన్నప్పుడు తనకు ప్రేమగా చేయాలని కూడా చేయలేడు అతను. సో కాబట్టి చూడండి ప్రభుపాద గారు మనకి ఎట్లా ఏమిస్తున్నటువంటి భాషలో, ఒకవేళ ఇప్పటి వరకు వేదంలో పాటించలేకపోయినట్లయితే, ఒకవేళ ఇప్పటి వరకు మనం పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేదు, మనం ఏమి వనరులు ఏమి సమకూర్చుకోలేదు అంటే ఉన్న ఇవాళ కోసం అంత లేవు, డబ్బులు లేవు, అంత బ్రాహ్మణులు లేరు, ఆ స్థాయిలో ఈ వ్యవస్థ నడిపే అంత ఇది ఎవరు లేరు ఇక్కడ. కానీ సచ్చినట్టు మనం యాక్చువల్లీ చేసే తీరాలి వాటిని. ఇప్పటివరకు మనం చేయలే. ప్రభువారు ఏమన్నారు చూడండి, కృష్ణ చైతన్య సంబంధించిన సూత్రములు పాటించినట్లయితే వేద యజ్ఞముల స్థానములను భర్తీ చేస్తుంది. ఇవాళ మనం కృష్ణ మనం పాటించేటువంటి నియమ నిబంధనలు, 4 నియమాలు మనం పాటిస్తూ 16 మాలలు జపం చేసుకుంటూ భగవంతుని సేవలు మనం నిమగ్నం అయినట్లయితే, ఈ సూత్రాలు మనం పాటించినట్లయితే వేద యజ్ఞముల స్థానాన్ని కూడా భర్తీ చేస్తుంది. ఇప్పుడు మనం చేయలే, ఇన్ని జన్మ నుంచి మనం చేయలేదు, మిగతా జన్మలంతా మనం వికర్మ చేసుకున్నాం. మనం భగవంతుడి ఆదేశాలు మనం పాటించలేం, మన ఆదేశాలు పాటించలేం. మన ఇష్టానుసారంగా మన ఇంద్రియాలు కోరుకున్నట్టుగా మన 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 గుణాలను అనుసరిస్తూ మనం వెళ్ళిపోయాం అనమాట. ఎన్నో రకాలుగా ఎంతో మంది మనకి వచ్చి మనకి ఈ మార్గాలు కూడా చూపించి ఉన్నట్టు ఉంటారు కూడా, బట్ మనం పట్టించుకోవాలి. అక్కడ దాని రిజల్ట్ ఏంటి? అనేక జన్మలు ఎత్తి మళ్ళీ ఇవాళ అదృష్టం కొద్ది మళ్ళీ మన మానవ దొరికింది. అది కూడా భారతదేశంలో దొరికింది. ఎక్కడైతే వేదాలు పుట్టాయో ఇంకా వేదాలు ఇంకా ఉనికి, దాని ఉనికి అంతంత మాత్రం ఇంకా ఉందంటే అది ఇక్కడే ఉంది. సో అలాంటి ప్రదేశం మనం పుట్టామంటే మనం ఎంత అదృష్టవంతులు మనం. కానీ అవన్నీ ఉండి మనం ఉపయోగించలేదనుకోండి, లేదా వాటిని ఉపయోగించుకుని మనం బయట పడడానికి మనం ఆసక్తి చూపించలేదనుకోండి, మనకంటే ఇంకా దురదృష్టవంతులు ఇంకెవరున్నారు ఇక్కడ. అంటే మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలనుకుంటే మాత్రం కృష్ణ చైతన్యంలో ఉన్న సూత్రాలు మనం పాటిస్తే తప్ప ఇక్కడ మనకి ఏ కోసైనా కూడా మనకి ప్రశాంతం వచ్చే అవకాశమే మనకు లేదని మనకు అర్థమైపోతుంది. అంటే ఇంకేదైనా మన మనసులో ఇంకేదైనా ఆల్టర్నేటివ్ రూట్ ఏమైనా ఉందా, ఇంకేదైనా ఫాస్ట్ ట్రాక్ గా ఇంకేదైనా చేసే ఇంకేదైనా ఉందా, లేదా ఇంకేదైనా మాత్రం వేరే ఆర్గనైజేషన్స్ లో లేదా వేరే ఇన్స్టిట్యూట్స్ లో లేదా వేరే పద్ధతుల్లో ఏమైనా కానీ ఉన్నాయా అని కానీ అది కనీసం మనకి వేరే ఆల్టర్నేటివ్ ఉందనే కనీసం ఆలోచన కూడా మనకు రాకూడదు అన్నమాట. అవకాశం అసలు లేనే లేదు. ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ లో భగవద్గీత కానీ భాగవతం కానీ ఫాలో కావు. అవి ఫాలో కానప్పుడు దేవాదేవుడు ఎవరో తెలిసే అవకాశం లేదు. అది తెలిసే అవకాశం లేనప్పుడు అప్పుడు యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, మానవుడి యొక్క ఉద్దేశం ఏంటి, అసలు అటువంటి ఇన్ఫర్మేషన్ జరిగే అవకాశమే లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏ విధంగా తృప్తిగా ఉండగలుగుతారు?
సో మనం అత్యంత అదృష్టవంతులు అన్నమాట మనం. ఎందుకంటే మనం చైతన్య మహాప్రభు ఉన్న కాలంలో మనం వచ్చాం ఈ 5 సంవత్సరాల క్రితం. ఇంకా నామ సంకీర్తన ప్రభుపాద దయ వల్ల నామ సంకీర్తన ఉజ్వలంగా ఉంది. ఇటువంటి గోల్డెన్ ఫేజ్ లో మనం ఉన్నాం ఇప్పుడు. కానీ ఈ సమయంలో కూడా మనం నామజపం చేయడంలో కానీ, నియమాలు పాటించడంలో కానీ మనం ఆసక్తిగా చూపించకపోతే, లేదా ఇది కూడా మనం చేయలేకపోతే, సో మనకంటే ఇంకా దురదృష్టవంతులు మనకి ఇంకెవరు ఉండరు. ఎంత అదృష్టవంతులమో ఈ మాత్రం పాటిస్తే, మనం పాటించలేకపోతే ఇంత దురదృష్టవంతులే ఉంటాం. ఎందుకంటే ఇది వేద యజ్ఞంను కూడా బతి చేస్తుంది ఈ మార్గం, ఈ ప్రాసెస్. వేద యజ్ఞాలు కొన్ని వేల, రాముడి టైంలో, త్రేతాయుగం టైంలో ఎన్ని యజ్ఞాలు, ఈవెన్ పాండవులు అంతకుముందు సమయం, తర్వాత ద్వాపర యుగంలో పాండవులు ఎన్ని అశ్వమేధ యజ్ఞాలు అని ఎన్నో యజ్ఞాలు చేశారు అనమాట. ఈ వర్షాలు రావడానికి, అంత సస్యమనం మన పరిస్థితి మనం లేము. బట్ మనం మన పనులు చేసుకుంటూనే, బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ సూత్రాలు పాటించి అంత సులభతరం చేశాడు భగవంతుడు. కానీ ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఈ శాస్త్రాలు ఇంకా కూడా వాటి ఉనికి ఉండే ఇలాంటి ప్రదేశాల్లో మనం జీవించడం అనేది మన పూర్వజన్మ సుకృతం వల్ల అందరికీ ఇలాంటి ఈ పరిస్థితుల్లో లేదా ఈ గడ్డ మీద ఉండే అవకాశం అందరికీ లేదు. ఇప్పుడు ఫారిన్ లో ఉండే చాలా మంది డివోటీస్ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, మనము ఇండియాలో పుట్టుంటే అడుగడుగు మనం బృందావనం పోయి ఉండొచ్చు కదా, అడుగడుగు మనం పూరి ఉండొచ్చు కదా, అడుగడుగు మన గంగా యమున సంస్కృతి ఇవన్నీ మనం స్నానం చేసి ఉండొచ్చు కదా. మనం ఎంత దురదృష్టవంతులం. మనం పోవాలి రావాలంటే 2-3 సంవత్సరాలకు డబ్బులు సమకూర్చుకొని వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి తిరిగి. కానీ ఇక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళు, పైగా మనం ఈ పరంపరలో వచ్చిన మనకి ఫిలాసఫీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, సపోర్ట్ చేసే వాతావరణం, ఎంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు, ఇన్ని ఇస్కాన్ టెంపుల్స్ ద్వారా మనకి సపోర్ట్ వస్తా, అప్పుడు మనకు ఒకవేళ మనకి కొద్దిగా మోటివేషన్ తగ్గినా, లేకపోతే కొంచెం మనం కొన్ని ఇబ్బందులు మనం ఫేస్ అయినా సరే మన వెనకాల బ్యాకప్ పోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ అసలు దొరకకుండా, అసలు ఈ పరిస్థితుల్లో లేకుండా మిగతా ప్రపంచం అంతా ఉందన్నమాట. కానీ మనకు మాత్రమే అదృష్టం ఉంది. సో భగవంతుడు ఆనందంగా మనం ఉండి సృష్టిలో హ్యాపీగా ఉండడానికి మనకి సకామ కర్మ యోగం, కోరిక అనుభవిస్తూనే అనుభవించుకొని ఈ పద్ధతిలో అనుభవించు, ఈ పద్ధతిలో అర్పించు. ఈ విధంగా క్రమక్రమంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు వచ్చి క్రమంగా మనం భగవంతుడు చెప్పిన అవకాశం మనకి వస్తుందని చెప్తున్నారు అన్నమాట. సో ఈరోజు ఈ శ్లోకం కూడా చూద్దాము. 10 minutes లేట్ వచ్చాము. చిన్న శ్లోకమేనండి, ఇబ్బంది ఏం లేదు. ఏవం ప్రవర్తితం చక్రం నామ వర్తయతి హయః అగాయోరింద్రియారామో మోహం పాద సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నామ వర్తయతి హయః అగాయోరింద్రియారామో మోహం పాద సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నామ వర్తయతి హయః అగాయోరింద్రియారామో మోహం పాద సజీవతి. చూడండి, భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఫాలో అవ్వాలి, అయితే మనకి మంచిది, మనం ఎటువంటి వాటి నుంచి మనం బయటపడగలము అని మనకి సూచిస్తున్నాడు అనమాట. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రమును
జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమునే గడుపుతాడు. కేవలం ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టి వాడు వ్యర్థముగా జన్మను గడుపుతున్నాడు. ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడినటువంటి యజ్ఞ చక్రము జీవితంలో అనుసరించని వాడు ఎవరైతే ఫాలో కాలేకపోతున్నారో ఖచ్చితంగా నిక్కముగా ఖచ్చితంగా పాపమయ జీవనమునే గడుపుతాడు. కేవలం ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టి వాడు వ్యర్థంగా జన్మను గడుపుతాడు. సో ఇవాళ మనం చాలా మంది మనకు ప్రశ్న వేస్తుంటాం, మంచి వాళ్ళకి జన్మిస్తే సరిపోతుంది కదా, మన భక్తులు అవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఎవరికి అన్యాయం చేయను, నాకున్న దాంట్లో నేను సంపాదించుకుంటాను, నా వాళ్ళని నేను పెంచుకొని వాళ్ళు మంచి స్థానంలో పెడతాను, నేను ఎవరిది ఒకటి నేను దోచుకోను, నాదంటూ నేను ఎవరికి నేను పెట్టను, లేదు అవసరమైతే నేను కొంతమంది నేను సహాయం కూడా చేస్తాను. అది చాలు కదా మన జీవితంలో. అంతకంటే మనకి ఇంకేం కావాలి? ఇప్పుడు ఇంకేం చేయాలి మనం? దేవుడు అవసరమా మనకి? శాస్త్రాలు అవసరమా మనకి? అయినా అవసరం లేదు. మనం కూడా నిజమే కదా, చాలు కదా, అనవసరంగా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది అక్కడ తగలబెట్టి డబ్బులు వీళ్ళకి తగలబెట్టి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం మనకి ఏంటి? అసలు మంచి చదువులు చదివాను, మంచి కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తున్నాను, కొన్నది సాత్వికంగానే, అంటే వెజిటబుల్సే తింటున్నాను, వెజిటేరియనే తింటున్నాను, పాలు తీసుకుంటాను, నేను ఎవరికి జీవరాశులు కూడా నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు, వీళ్ళైతే ఇబ్బంది సహాయం చేస్తున్నాను, చదువులు చేపిస్తున్నాను, మందులు ఇప్పిస్తున్నాను, ఆహారం పెడుతున్నాను. ఎందుకంటే ఇంక జీవితం ఇంకేం కావాలి మనకి? ఇంకేం చేయాలి మనం? అది చాలు కదా. ఎందుకు మళ్ళీ కొత్తగా భగవంతుడు ఉన్నాడు అని లేడని లేకపోతే ఇట్లా అవుతుంది అంటే వాటిని నాకు పెద్ద నమ్మకం లేదు వాటి మీద. అది అనుకునే వాళ్ళు కూడా పాప జీవితం జీవిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రంలో జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమునే గడుపుతున్నాడు. కేవలం ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టి వాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు. సో 100% మానవ జన్మ అంటేనే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆయన సూచించిన దశ నిర్దేశాల్లో మనం జీవిస్తేనే మన పాపమయ జీవనం నుంచి మనం బయటపడతాం. అంతేగాని నేను హ్యాపీగా ఉన్నాను, మా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు. ఎస్, ఒక విధంగా అది మంచిదే, దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ కృష్ణుడి దృష్టిలో పర్పస్ అది కాదు. మనకిచ్చింది ఎట్లా నువ్వు బయటపడతావు దీంట్లో నుంచి, ఏ విధంగా నువ్వు బయటపడతావు ఇక్కడ నుంచి, ఎంతకాలం ఇక్కడ ఈ సమస్యలు సతమతం అవుతా ఉంటావు. అఫ్కోర్స్ ఈ లైఫ్ లో మనకి ఒక సమస్య కూడా ఉండకపోయి ఉండొచ్చు, మన పూజలు సుకృతంతో. బట్ డజంట్ మీన్ దట్ నెక్స్ట్ లైఫ్ కూడా ఇలాంటి జీవితం వస్తుందని గ్యారంటీ లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పడతామని గ్యారంటీ లేదు. అండ్ డెఫినెట్ గా ఛాన్స్ ఎందుకు వచ్చింది అని అంటే, మన జన్మ ఛాన్స్ వచ్చిందంటే నుంచి బయటపడడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ వాహనం వాడుకోమని, మానవ శరీరం అనే వాహనం వాడుకొని, అంటే అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈ మానవ జన్మను ఉపయోగించుకొని బయటపడడానికి మనకి ఒక అవకాశం వచ్చింది. అంతేగాని సెటిల్ అయిపోయి హ్యాపీగా సెటిల్ అయ్యి నేను ఎవరికి ద్రోహం చేయట్లేదు కదా, ఆ పద్ధతిలో జీవించడానికి కదా, అసలు మనకి జీవించడానికి మనం జీవించకూడదు. అసలు మనం ఈ భౌతిక సృష్టి అసలు మనం జీవించకూడదు. మనం లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం, పాపం చేయడానికే అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇక్కడ పాపం చేసే తినాలి ఇక్కడ. ఎందుకంటే తినడానికైనా మన లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము ఏంటది, ఖచ్చితంగా మనం దంచాలా, నూరాలా, రుబ్బాలా, చిమ్మాలా, వాటన్నిటి ద్వారా అన్ని రకాల జీవరాశులకు మనం ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాం.
రోజు ప్రతి పూట మరి చంపిన దానికి మరి ఆ వ్యవస్థ అక్కడున్న కర్మ సిస్టము అది కూడా మన పాపక రేఖలో తీసుకెళ్ళిపోతున్నాము. సో నిక్కముగా పాపమై జీవనంనే గడుపుతాడు అతను. సో ఇంద్రియ ప్రీతిగా జీవిస్తూ అట్టివాడు వ్యర్థంగా జన్మను గడుపుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏంది? ఇక్కడ ధనమే ధ్యేయంగా జీవించే వారు ఏమంటున్నారు? బాగా కష్టపడండి, ఇంద్రియాలను తృప్తిపరచుకోండి, అనుభవించండి. నువ్వు సంపాదించుకొని అనుభవించు, నువ్వేం కట్టాల్సిన అవసరం, పదవి తీసుకోవాల్సిన అవసరం. నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అన్ని బాగున్నాయి. అది జీవితం ధ్యేయం కాదనమాట. వారు అనుకున్నట్లుగా అనుభవించాలన్నా యజ్ఞాలు చేయాల్సిందే ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా ఇంద్ర తృప్తి మళ్ళీ మళ్ళీ మనం ఇంద్రియాల తృప్తిపరచుకోవడానికి అలాంటి ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అనమాట. మళ్ళీ మళ్ళీ ఇంద్రియాలు ఎలా తృప్తిపరచుకోవాలని. అదే ఎస్, ఇంద్రియాలు తృప్తిపరచుకోవాలనుకుంటున్నాను, మంచిదే. కానీ అది యజ్ఞాల ద్వారా ఇంద్రియాలు మనం కానీ అనుభవించినట్లయితే ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. తర్వాత యజ్ఞాలు టచ్ చేయలేదు అనుకోండి, భగవంతుడు సమర్పించలేదు అనుకోండి, భగవంతు కృతజ్ఞతా భావంతో మనం కానీ మన దగ్గర వనరులు ఆయనకి అర్పించలేదు అనుకోండి, కేవలం ఇంద్రియ తృప్తిలోనే అనుభవించి ఆయనతో సంబంధం లేకుండా మన ఇంద్రియాలు మనం కోరికలు తెచ్చుకోనుకున్నాం అనుకోండి, మనం కోరికలోనే ఉండిపోతాం. మనం అంటే మోక్షం వైపు వెళ్ళాల్సిన ఆలోచనలు రావు. ఎస్, అనుభవించాలని ఉంది, కానీ భగవంతుడు ఒక వే ఇచ్చాడు. ఈ వేలో మనం వెళ్తే ఒకవేళ ఒకవైపు అనుభవిస్తూనే క్రమక్రమంగా మనకి భౌతిక జీవం పట్ల మనకి ఆసక్తి పోతుంది. మనం అలా అతను యజ్ఞాలు చేయకుండా కేవలం ఇంద్రియ తృప్తి కోసం జీవించిన, సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే జీవించనుకోండి, అలా చేయనట్లయితే అతను ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లే. లాస్ట్ అదే శ్లోకంలో భాషలో ప్రభు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మా జీవితంలో ఉద్దేశించబడింది ఆత్మ సాక్షాత్కారం కోసం. అంటే మన ధర్మాన్ని మనం పాటించాలి. మా జన్మ యొక్క మెయిన్ ధర్మం, అసలైన ధర్మం ఏంటంటే భగవంతుని కనుక్కొని బయటపడడం మెయిన్ ధర్మం. శారీరక ధర్మం ఏంటి అని అంటే కుటుంబాన్ని చూసుకోవడం, గడపడం అనేది శారీరక ధర్మం. మనకు 2 ధర్మాలు ఉన్నాయి. శారీరక ధర్మం, ఓకే, ఈ కుటుంబంలో పుట్టాం కాబట్టి, ఈ ప్రాంతంలో పుట్టాం కాబట్టి ఇక్కడ కొన్ని బాధ్యతగా కొందరు నేను కాపాడుకోవాలి, కొంతమందికి నేను వాళ్ళకి కావాల్సిన నేను అందించాలి, అది నా బాధ్యత. ఆ ప్రాంతాన్ని నేను చూసుకోవాలి. ఎస్, అది శారీరక బాధ్యతలు. బట్ మన శరీరం కాదు కదా, మనం యాక్చువల్గా ఆత్మలం కదా. మరి ఆత్మ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం తీసుకోవాలి. దట్ ఈస్ రియల్ ధర్మ అన్నమాట, యాక్చువల్ ధర్మ అది. ఎందుకంటే అతను యాక్చువల్ ధర్మాన్ని ఇక్కడ పాటించలేదు కాబట్టి, ఆత్మసాక్షాత్కారం కోసం పోవట్లేదు కాబట్టి, అతను మానవ జీవితం యాక్చువల్ ఇక్కడ ప్రమాదకర పరిస్థితిలో పెట్టిపోతుంది. సో కాబట్టి ఈ యజ్ఞ చక్ర ప్రణాళిక ఏదైతే, యజ్ఞ సైకిల్ ఏదైతే ఉందో, దీన్ని మనం పాటించినట్లయితే ఏమవుతుంది? ఒకవైపు మన ఇంద్రియాలు మనం అనుభవిస్తూనే, మరోవైపు ఇంద్రియతృప్తిలోనే ఇరుక్కోకుండా మనం బయటపడగలుగుతాం. అంటే వైపు మన ఇంద్రియాలను తృప్తిపరచుకుంటూనే, ఇది యజ్ఞ చక్ర ప్రణాళిక ఎలా డిజైన్ చేయబడిందంటే, మన కోరికలు తీర్చుకుంటూనే అట్ ద సేమ్ టైం ఇంద్రియతృప్తిలోనే ఇరుక్కోకుండా క్రమంగా మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలకి వెళ్తాం. కాబట్టి బాగా కష్టపడండి, బ్రహ్మాండంగా మీరు ఏసీలు కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, లేకపోతే ఇంకా అనుభవించండి అని అంటే మాత్రం మనం నిక్కమంగా ప్రమాదంలో పడబోతున్నాం. ఎందుకంటే మన జర్నీ ఈ లైఫ్తో అయిపోదు, ఈ లైఫ్తో అంతమైపోదు. నెక్స్ట్ భాగం ఉంది మళ్ళీ. ఇలాంటి ఎన్నో భాగాలు ఉన్నాయి అన్నమాట. ఇది జస్ట్ ఒక చిన్న భాగం మాత్రమే ఇప్పుడు వచ్చిన మానవ జన్మ. సో ప్రమాదంలో పడ్డం అంటే ఏంటి? తర్వాత మన చనిపోయేటప్పుడు మనలో ఉన్న భావాలను బట్టి, మన కర్మలను బట్టి, మన పూర్వ వాసనలను బట్టి మనకి ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ప్రపంచ శ్రేయస్సు
మనం కష్టపడడం మీద ఆధారపడలేదు. మనం కష్టపడడం మీద ఆధారపడట్లేదు. ఈ ప్రపంచ శ్రేయస్సు దేవతలు మన దేవదేవుడి మీద ఆధారపడడం. సో మన యజ్ఞ చక్రంలో నిర్వాహకంలో ప్రావీణ్యులు అయితే తప్పక కృషి చైతన్యంలో రావడానికి అవకాశం ఉంది. యజ్ఞ చక్రంలో మనం ఫస్ట్ వీటిలో స్టార్ట్ చేస్తే క్రమక్రమంగా మనం కృషి చైతన్యంలోకి రావడానికి, అంటే భక్తిలోకి, శుద్ధ భక్తిలోకి రావడానికి అవకాశం ఉంది. ఇన్షియల్ ప్రాసెస్ సకామకరంలో ఉంటాము, క్రమంగా నిష్కామకరంలోకి ఎంటర్ అవుతాము, తర్వాత క్రమంగా జ్ఞానంలోకి ఎంటర్ అవుతాం, అష్టాంగంలోకి ఎంటర్, తర్వాత భక్తిలోకి వచ్చేస్తాం. అదే మన గురు పరంపర గురు దొరికాడు అనుకోండి, డైరెక్ట్ గా సకామకరం నుంచి డైరెక్ట్ మనం భక్తిలో కూడా ఎంటర్ అయిపోవాలి. ఎందుకంటే భగవంతుడి కోసం మనం చేసే కార్యాలన్నీ కూడా నిష్కామ కింద ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. తర్వాత ఆటోమేటిక్ జ్ఞానం ఎలాగో భగవంతుడు పరమాత్మగా లోపల కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని కావాల్సిన ఆ జ్ఞానం కూడా గురువు ద్వారా, అతని పరమాత్మ ద్వారా మనకి భగవద్గీత భాగం ద్వారా ఆయన మన జ్ఞానం అందిస్తూనే ఉన్నాడు. ఆటోమేటిక్ గా కృష్ణుని చేరుకునేస్తాము. కాబట్టి యజ్ఞ చక్రంలో ప్రావీణ్యులు అయితే ఆటోమేటిక్ గా క్రమంగా మన కృష్ణ భక్తిలో, కృష్ణ చైతన్యంలోకి వచ్చేస్తాం. మనం రావడానికే అవకాశం ఉంది మనకి ఇక్కడ. అలా రాలేకపోయామనుకోండి, ఇవన్నీ చేసి మనం కేవలం ధర్మబద్ధుడు అయిపోతాం అంతే. మనకి కేవలం ధర్మాన్ని పాటిస్తున్నాం అంతే. అల్టిమేట్ గా మనం చేసేటువంటి ఈ యజ్ఞాలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, తపస్సులు కావచ్చు, అష్టాంగ యోగాలు కావచ్చు, జ్ఞాన మార్గాల్లో కావచ్చు, ఇవన్నీ ఉద్దేశం ఫైనల్ గా మనం కృషి చైతన్యంలోకి రాగలగాలండి. కృషి చైతన్యంలోకి రావడం అంటే ఏంటి? కృష్ణుడు మీద ఆధారపడుతూ కృష్ణుడే మనం చూస్తున్నట్టుగా ఆ భావంలో మనం జీవించడం. క్రమంగా అటువంటి స్థితిలో మనం వెళ్ళగలగాలి. వెళ్ళినప్పుడు ఆ జర్నీ అంతా మనకి ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనమాట. అలా కాకుండా కేవలం యజ్ఞాలని కేవలం మన కోరికలు తీర్చుకోవడంలోనే మనం మన జీవితాన్ని పణంగా పెట్టామనుకో, మన కృష్ణుడు ఎవరు తెలుసుకోకుండా కృష్ణుడు సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల్లో మనం జీవించకుండా మనం కానీ చనిపోయామనుకోండి, కానీ యజ్ఞాలు మాత్రం బ్రహ్మాండంగా చేసాం. కానీ దానివల్ల మనకు ఉపయోగం అట్లీస్ట్ ధర్మాన్ని పాటించిన వాళ్ళం, అంటే అట్లీస్ట్ ఒక సూత్రాన్ని మనం ఫాలో అయిన వాళ్ళం. ఓకే, కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞాలు కావాలా, యజ్ఞాలతో దేవతలు తృప్తి పడతారు, దేవతలు మనకి ఇచ్చారు, వాళ్ళకి మళ్ళీ మనం అందిస్తున్నాం. అట్లీస్ట్ ఒక ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళం. అట్లీస్ట్ మనం ఈ జీవితంలో ఎక్కువ ఇబ్బందులు పడకుండా మనం జీవితం గడిపే వాళ్ళం. కానీ మా జీవితం యొక్క ఉద్దేశం ఇక్కడ సఫలీకృతం కాలేదన్నమాట. సో అన్ని విధాలుగా, అన్ని పరిస్థితుల్లో కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సిస్టమ్ని మన ఇండివిజువల్ గా ఫాలో అయినా సరే, కుటుంబ పరంగా ఫాలో అయినా సరే, సామాజికంగా అందరూ ఆ ప్రాంతంలో అందరూ ఫాలో అయితే, ఎంతమంది ఫాలో అయితే వాళ్ళకి అంత బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ భగవంతుని పక్కన పెట్టి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా నిక్కముగా పాప జీవితమే గడుపుతున్నాము అని భగవంతుడే మనకి ఇక్కడ చదివిస్తాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మన లైఫ్ ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా మనమే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. భగవంతుని సంబంధం గడపడానికి ఎంత అవకాశం ఉందో అంత అవకాశాన్ని మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో రేపు కొత్త సెక్షన్ లోకి వెళ్తున్నాము. నిష్కామ కర్మ యోగము, మళ్ళీ బ్యాక్ రిటర్న్ వచ్చేసినట్టు మళ్ళీ భగవంతుడు నిష్కామ కర్మ యోగం. అర్జునుడిని మళ్ళీ నిష్కామ కర్మ యోగం చేయడం యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఒకసారి చెప్తూ, ఎవరైనా సరే ఇలా నిష్కామ కర్మ యోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అటు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ఇస్తాడు కృష్ణుడు నెక్స్ట్ సెక్షన్ లో. పైగా తనకు తానే ఎగ్జాంపుల్ కింద, నేను కూడా ఇక్కడ నిష్కామకంగానే ఈ సృష్టిని నడుపుతున్నాను అని, నేనే పెద్ద ఎగ్జాంపుల్ కింద నేను నిష్కామకంగానే ఇక్కడ ఈ సృష్టిని నడుపుతున్నానని తనకు తానుగా ప్రకటించుకుంటున్నాను. సో రేపు మళ్ళీ ఈ సెక్షన్ చూద్దాం. సో ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్ సెక్షన్స్ అన్నమాట. సో చాలా చాలా మనకి ఇంపార్టెంట్, చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనమాట, అర్థవంతంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో మనం ప్రతి దాన్ని లింక్ చేసుకుంటూ మనం
అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, చూద్దాం మళ్ళీ రేపు క్లాస్లో. సో మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. శ్రీల ప్రభుపాదాకి జై, అనంత కోటి వైష్ణవుకి జై, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జై, గౌర్ ప్రేమ.